కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే అంటే ఇప్పుడు ఎన్నికల్లో నేను ఒకటి చెప్తుండే, ఒకళ్ళు మేము అధికారానికి వచ్చినట్టయితే మేము ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పింది. ఇదే ఒక్క నిమిషం అన్న ప్లీజ్. ఇప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ మేము అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పని ఇక్కడ తెలంగాణ పేర్కొన్నాడు. అదే ఆంధ్రలో ఏదైతుందో టీడీపీతో అలయన్స్ పెట్టుకుండు. టీడీపీ ఏదైతుందో ముస్లిం రిజర్వేషన్ నేను అమలు చేస్తా అని చెప్పి అంటుంది. ఇప్పుడు ది సేమ్ 4% రిజర్వేషన్ ఈజ్ అండర్ ఇంప్లిమెంటేషన్ ఇన్ తెలంగాణ అండ్ ఇన్ ఆంధ్ర. నువ్వు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పి అంటావు. ఆంధ్రాకు పోయే వరకు ఏదైతుందో అదే రాజకీయ పార్టీతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. ఇదే నీకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతున్నదో ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ముస్లిం రిజర్వేషన్ అని భుజం కలుపుకొని ఏదైతుందో చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకుని ఉపన్యాసం చెప్తాడు. అంటే నేను ఏమంటున్నా, రాజకీయంగా ఇంత స్వార్థ పనికిరాదని చెప్పి అంటున్నా. ఈ మత విద్వేషాలు ఎచ్చగొట్టే ప్రసంగాలు అసలు ఈ దేశం జాతి ఎక్కడికి పోతుందని చెప్పి అంటున్నా నేను. నువ్వు ఏమైనా మెట్రో నష్టాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ రద్దు చేయాలని చెప్పంటే ఏమనంటే, నువ్వు ఆ 16 లక్షల కోట్లు ఏదైతే నువ్వు పెట్టుబడిదారు వర్గాలకు నువ్వు రాయితీ కల్పించినవో అది ఇస్తే మొత్తం దేశంలో రైతులకు అందరూ రుణమాఫీ చేయొచ్చు కదా. ఈ దేశంలో మొత్తం రైతాంగానికి రుణమాఫీ చేయొచ్చు కదా. నువ్వు చౌదరి చరణ్ సింగ్ ఏదైతుందో ఆదర్శంగా తీసుకొని భారతరత్న ప్రకటించిందే. చౌదరి చరణ్ సింగ్ జనతా పార్టీ పీరియడ్ లోపల ఏదైతుందో దేశంలో మొట్టమొదటిసారిగా రుణమాఫీ అమలు చేసింది చౌదరి చరణ్ సింగ్. ఆయనకు భారతరత్న ప్రకటించింది. రైతులు రుణమాఫీ చేయాలని చెప్పారంటే హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? రైతు సోమరిపోతే ఇతడు. అదే నీకు పెట్టుబడిదారు వర్గాలకు లక్షలకు 16 లక్షల కోట్లు చెప్పి అంటున్నా. నేను నిన్నగా మొన్న ఒక పేపర్ చేస్తా, ఐ థింక్ ఎస్టర్డే చూసా, నిన్న మనం చూసా. నమస్తే తెలంగాణ రాసిన 12.5 లక్షల కోట్లు ఏ బ్యాంక్ ఎంతెంత రిలీఫ్ ఇచ్చిందని చెప్పాను. నమస్తే తెలంగాణ రాసి 12.5 లక్షల కోట్ల ఎక్కించింది నా నమస్తే తెలంగాణలో. అంటే మోడీ గారు ఒక ప్రధానమంత్రి హోదాలో, ఆయన ప్రసంగం ఒక ప్రధానమంత్రి హోదాలో చెప్పంటూ నేను ఏది అసలు 1986లో వేర్ వాజ్ నరేంద్ర మోడీ? 1986లో ఎప్పుడైతే రామ్లల్లా దర్శనానికి ఏదైతుందో ఫైజాబాద్ కోర్టు అనుమతినిచ్చింది. ఫైజాబాద్ కోర్టు తీర్పులకు అనుగుణంగా దెన్ రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్, వీర్భద్ర సింగ్ వాజ్ ది చీఫ్ మినిస్టర్. ది గేట్స్ వర్ ఓపెన్డ్, లాక్ వాజ్ బ్రోక్. రామ్లల్లా దర్శనానికి ఏది ఇచ్చిందో అవకాశం అనుమతి ఇచ్చింది. ఎందుకు? హిందువుల మనోభావాలు గౌరవించాలని చెప్పని మత సామరస్యానికి అనుగుణంగా శిలాన్యాస్కు నీకు అవకాశం కల్పించింది 89 when రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. యూనియన్ గవర్నమెంట్ వాజ్ ది పార్టిసిపెంట్ ఇన్ ఇట్. చరిత్ర నీ కొత్తది కావచ్చు, నీ జైలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయు. రామాయణ మహాభారతం ఎప్పుడు టెలికాస్ట్ అయింది? దూరదర్శన్లో when రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. ఈ సమాజానికి ఒక ధార్మిక చింతన ఆలోచింప చేసబడే విధంగా ఏదైతుందో